హాయ్, ఇవాళ మీ అందరికి కూడా ఏంటంటే చాలామంది మీకు 9th క్లాస్లో కానీ 8th కానీ 10th కానీ కెమికల్ నేమ్స్ ఉంటాయి. హైడ్రోజను, క్లోరిను, లేకపోతే ఆక్సిజన్ అని చెప్పేసి చాలా ఉంటాయి. అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి, మీకు కొన్ని యాసిడ్స్ ఉంటాయి, బేస్ ఉంటాయి. చాలా మటుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని వింటూ ఉంటారు పేరు మీరు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇవాళ ఏంటంటే నేను నాకున్నటువంటి సామర్థ్యంతో కొన్ని బేసెస్ని కొన్ని యాసిడ్స్ని కలెక్ట్ చేసిన. ఓకేనా? ఇవాళ ఫస్ట్ టైం, ఎందుకంటే మీ ఏజ్లో ఈ యాసిడ్స్ కానీ ఈ కెమికల్స్ కానీ మీకు ఎవరు చూపించారు. ఇప్పుడు నా పక్కన మీరు నిల్చున్నారు, మీకు స్మెల్ వస్తుంది ఏమన్నా? కొంచెం స్మెల్ టైప్ వస్తూ ఉంది అప్పటి నుంచి, పంజెంట్ స్మెల్ అంటారు దీన్ని. మీకు కావాల్సి గమనించండి. కొంచెం ఇంకా 5 minutes నిల్చురా, 5 minutes మీకు స్మెల్ వస్తుంది. ఇవన్నీ యాసిడ్ స్మెల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో స్టూడెంట్స్, మీకు అందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రేపు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని ప్రాక్టికల్స్ చేస్తారన్నమాట. ఆ ప్రాక్టికల్స్తో మీరు మీ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావచ్చు. సో స్కూల్లో ఏంటంటే ఓన్లీ థియరీ చూపెడతారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి సింబల్స్, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, అట్లా మీకు 190 ఎలిమెంట్స్ ఉన్నాయి. కార్బన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్. సో ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఫర్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దగ్గర జూమ్ చేయండి అమ్మా, ఇది కొంచెం లీక్ అవుతుంటుంది చూడండి. ఇదిగోండి, ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఏందమ్మా ఇది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇది HCl. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటంటే ఇది సాధారణంగా జింక్తో రియాక్ట్ కావడం మీకు ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. జింక్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. పట్టుకోండి ఇట్లా. సో ఇది పేరు హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీని ఫామ్లో వచ్చేసి HCl. ఓకేనా? సో తర్వాత ఇంకొక యాసిడ్ ఉన్నారు, నేను తెచ్చాను. ఇదిగోండి, అమోనియం బఫర్ సొల్యూషన్. అమోనియా అంటే NH3, అమోనియా బఫర్ సొల్యూషన్. తర్వాత ఇక్కడ ఇంకో సొల్యూషన్ ఉంది చూడండి, ఇది ఫెర్రిక్ క్లోరైడ్. ఫెర్రిక్ అంటే ఏంటి? ఐరన్. ఐరన్ని ఫెర్రమ్ అంటాం, ఐరన్ క్లోరైడ్ ఇది ఫెర్రిక్ క్లోరైడ్. తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది ఏంటంటే 35-38% LR. సో ఈ విధంగా ఇది లీక్ అవుతుంది, కొంచెం చూసి. తర్వాత చూడండి, ఇక్కడ మీకు చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఎవ్రీ బాక్స్ ఇదే ఒక సాల్ట్. ఇదేంటి? మెగ్నీషియం సల్ఫేట్. ఇవ్వండి, దీని కలర్ ఎట్లుంది? మెగ్నీషియం సల్ఫేట్ ఇది. సో ఇది పౌడర్ కలర్ ఉంటుంది. ఎవరికైనా స్టూడెంట్కి ఇవ్వండి, తీసుకొని చూడండి ఒకసారి. అదేంటి, ఏముంది పేరు? మెగ్నీషియం సల్ఫేట్. నెక్స్ట్ సోడియం సల్ఫేట్. ఫార్ములా ఏముంది? Na2SO4. సోడియం అంటే Na, SO4 అంటే సల్ఫేట్. పాస్ ఆన్ చేయండి, ఏం కాదు. ఇవేం డేంజరస్ కావు. ఓకేనా? నేను డేంజర్తో మీకు ఇవ్వను. ఇంకోటి లెడ్ ఆక్సైడ్. లెడ్ అంటే Pb. సో ఇది లెడ్ ఆక్సైడ్ని PbO అంటాం. సో PbO చేయండి. చూడండి, అన్నీ చూడండి, ఇక్కడ అన్ని తెచ్చాను సాల్ట్స్. అల్యూమినియం సల్ఫేట్ అంటారు దీన్ని. సో అన్ని చూడడానికి మీకు అన్ని సేమ్ వైట్ కలర్లోనే ఉన్నాయా? కానీ వేరే ఉంటాయి లోపల. అల్యూమినియం సల్ఫేట్. అయితే ఇవన్నీ వైట్ కలర్ ఉన్నాయి కదా. ఇంకొకటి చూపిస్తాను మీకు నేను. కాపర్ తెలుసు కదా, మన ఇంట్లో వాడతాం, ఇత్తడి. కాపర్ సల్ఫేట్ చూడండి ఏ కలర్లో ఉంటుందో. ఏ కలర్ ఇది? బ్లూ. ఏం కలర్? బ్లూ. ఇది ఎట్లుంది? పౌడర్ లెక్క ఉందా? నో. ఇది ఎట్లుంది? ఇది క్రిస్టల్స్ లెక్క చూడండి. కాపర్ సల్ఫేట్ ఇస్ ఏ క్రిస్టల్ ఫామ్. సో కొన్ని సాల్ట్స్ అంటే కొన్ని క్రిస్టల్స్లలో ఉంటాయి, కొన్ని బేసెస్ పౌడర్ లెక్క ఉంటాయి. అర్థమైందా? సో ఇది కూడా పాస్ ఆన్ చేయండి, కాపర్ సల్ఫేట్. తర్వాత బేరియం క్లోరైడ్, BaCO2. ఇది కూడా అంతే. చూడండి సేమ్ ఉంది. ఇప్పుడు నేను ఈ పేరు తీసేసిన అనుకోండి, ఏ సాల్ట్ ఏదో మీకు తెలియదు. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ ఇంకోటి ఇస్తాను. నా ఫేవరెట్ ఇది పొటాషియం పర్మాంగనేట్. పింక్ కలర్లో ఉంటుంది యాక్చువల్గా. ఇది పొటాషియం పర్మాంగనేట్. దీని గురించి ఒక స్టోరీ కూడా చెప్తాను మీకు. ఇట్ ఈస్ పొటాషియం పర్మాంగనేట్. చూడండి, అందరికి ఇవ్వండి. ఈ పేరు ఏమన్నామా? ఏముంది? కాల్షియం కార్బోనేట్, CaCO3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సాల్ట్. ఇవ్వండి. తర్వాత బేరియం క్లోరైడ్. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు చెప్తా. ఇది ఎట్లుందామో చూడండి. ఇంతకుముందు పౌడర్, ఇది ఎట్లుంది? క్రిస్టల్స్ లెక్క ఉంది చూడండి. సో ఇది క్రిస్టలైన్ సాల్ట్ అంటాం. ఇంతకుముందు ఏమో పౌడర్, ఇదేంటి? క్రిస్టలైన్. ఇది బేరియం. ఇవన్నీ కూడా మీకు మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, పాస్ ఆన్ చేయండి. తర్వాత చూడండి, సోడియం నైట్రేట్. సో సోడియం నైట్రేట్ ఎట్లుంది? దొడ్డుప్పు లెక్క.
ఇట్ ఈస్ ఆల్సో క్రిస్టలైన్ సాల్ట్. తర్వాత చూడండి జింక్ ఆక్సైడ్. ఏంటమ్మా ఇది? జింక్ ఆక్సైడ్, ZnO. చాలా మామూలుగా మనం ఎక్కువ మీ టెక్స్ట్ బుక్స్లో వాడే ఎలిమెంట్ జింక్ అనమాట. అర్థమైందా? పాస్ ఆన్ చేయండి, చూడండి అందరూ చూడండి, ఎవ్రీవన్ సి. తర్వాత అల్యూమినియం సల్ఫేట్. ఇది ఏంటమ్మా ఇది? అల్యూమినియం సల్ఫేట్. పాస్ ఆన్ చేయండి. ఇంకోటి ఇప్పుడు చూపెడతా వెరైటీది, జింక్ సల్ఫేట్. సీ ద కలర్, అన్ని వైట్ ఉన్నాయి, ఇదేం కలర్ ఉంది? క్రీమ్ కలర్. జింక్ సల్ఫేట్. సో ఇవన్నీ నేను శాంపుల్స్ కోసం తెచ్చాను. నెక్స్ట్ క్లాస్లలో మనం కావాలిస్తే మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా వీ విల్ డూ ప్రాక్టికల్స్. అంటే విల్ డూ అంటే జింక్ ప్లస్ HCl గ్యాస్ గివ్స్ రైజ్ టు జింక్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ జింక్ క్లోరైడ్. హౌ ఇట్ ఈస్ ఫార్మింగ్ అంటే వీ విల్ టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇందులో జింక్ వేద్దాము. వీ విల్ పోర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. వీ విల్ సీ ద రియాక్షన్ వాట్ విల్ హ్యాపెన్. ఓకేనా? సమ్ ఎక్స్పెరిమెంట్స్ I will mix here. You will see different type of smoke coming out. I will also say we will also do one experiment. When I do the experiment, you will get a pungent smell. వెళ్ళిపోతారు, పారిపోతారు ఇక్కడ నుంచి 2 నిమిషాలలో. సార్ ఏం సార్ ఇంత గలీజ్ వస్తుంది స్మెల్ అని చెప్పేసి, దాన్ని పంజెంట్ స్మెల్ అంటారు. సో వెన్ వీ ఎక్స్ప్లోర్ ద కెమికల్స్ అండ్ వెన్ వీ యాసిడ్స్, వీ విల్ కమ్ టు ద కెమిస్ట్రీ వెరీ ఈజీలీ అండ్ విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ కావాల్సి కాల్షియం సల్ఫేట్. ఇదేంటమ్మా ఇది? కాల్షియం చేయండి, పాస్ ఆన్ చేయండి, ఏం కాదు. ఇప్పుడు ఇగోండి, ఇది పెద్ద బాక్స్. ఇది పొటాషియం నైట్రేట్. ఇక్కడ నేను చూపిస్తాను, ఎక్కువ వాడేది. సో దీస్ ఆల్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్. ఎందుకంటే ఇవి రియాక్ట్ కాకుండా ఉండడానికి ప్లాస్టిక్ యాసిడ్స్ ఆర్ ఇన్ ద ఎందులో అమ్మా? యాసిడ్స్ ఆర్ ఇన్ ద బాటిల్. ఓకేనా? యా. సో హియర్ యు సీ పొటాషియం నైట్రేట్. ఓకేనా? ఇదేంటిది? పొటాషియం నైట్రేట్. పట్టుకోండి మీరు, పట్టుకో. పొటాషియం నైట్రేట్ చూడు ఎట్లుందో. నెక్స్ట్ ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. పెల్లెట్స్ అంటే ఏం తెలుసా మీకు? ఇవి ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని? ఆర్తికర్పూరం పెల్లెట్స్ అంటారు. చూడండి, సీదా పెల్లెట్స్. సో ఏంటిది? పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. పట్టుకో. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ దేర్. ఐ విల్ షో యూ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ వన్. This one is here. Barium sulfate. ఏంటమ్మా ఇది? సో ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ ద దీస్ థింగ్స్ నో. ఒకసారి చూడండి, పిల్లలు గురించి చూపించండి అందరినీ. ఎవరైతే నెక్స్ట్ రేజ్ హ్యాండ్స్. షో రేజ్ హ్యాండ్స్. అక్కడ చూసాను. ఎస్. సో ఒకసారి చదవండి, మీ దగ్గర ఏమేమన్నా చదవండి ఒకసారి. చదవండి. సో యువర్ ఇక చూడండి. సో హియర్ these are some of the salts, some of the chemicals and some of the acids where we have kept in the school. So if you are interested, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కెమికల్ రియాక్షన్స్ మనం లైవ్గా చేద్దాం. ఇప్పుడు బేరియం ప్లస్ సల్ఫేట్ ఇస్ ఈక్వల్స్ టు బేరియం సల్ఫేట్ అన్నాం. హౌ ఇట్ ఈస్ కమింగ్? బేరియం అండ్ సల్ఫేట్. ఈవెన్ దట్ వీ విల్ డూ. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కెమికల్స్ విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ టుడే. ఎందుకంటే ఇంతవరకు మీరు ఎప్పుడు చూడాలి నాకు తెలిసేసి. సో ఇవన్నీ ఒకటి చెప్పండి, ఇవన్నీ చూడండి ఎట్లున్నాయి? సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకటి చెప్పిన, ఏమని చెప్పిన? పొటాషియం పర్మాంగనేట్. ఎవరిదని చెప్పండి? పింక్ కలర్ది పొటాషియం పర్మాంగనేట్. ఎవరి దగ్గర ఉంది? చూపించామా ఎవరి దగ్గర ఉందో అండ? పింక్ కలర్ది ఇక్కడ ఉంది చూడండి. సో పొటాషియం పర్మాంగనేట్ స్టోరీ చెప్తా. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్లో దే విల్ గివ్ సాల్ట్. దేర్ ఈస్ నో నేమ్ ఫర్ ది సాల్ట్. యూ షుడ్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యూ షుడ్ సే ద నేమ్ ఆఫ్ ది సాల్ట్. సో అన్ని వైట్ కలర్స్లో ఉన్నాయి కాబట్టి మీకు నేమ్ ఆఫ్ ది సాల్ట్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? కానీ పొటాషియం పర్మాంగనేట్ వచ్చిన వాళ్ళు చాలా లక్. ఎందుకంటే ఇది ఒకటే సాల్ట్ ఈ కలర్లో ఉంటుంది. సో లక్కీగా ఎప్పుడైనా మీకు పొటాషియం పర్మాంగనేట్ మీకు ల్యాబ్లో వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. యూ నో నీడ్ టు డూ ఎనీ ఎక్స్పెరిమెంట్. డైరెక్ట్లీ యూ రైట్ వైవా అండ్ యూ సబ్మిట్. వై? ద ఓన్లీ సాల్ట్ ఇన్ పింక్ కలర్ ఏంటి? పొటాషియం పర్మాంగనేట్. సో దీస్ ఆర్ సమ్ సాల్ట్స్. సో నెక్స్ట్ we will try to do some experiments. ఇప్పుడు అంటారు మనకి హైడ్రోజన్ when it reacting with hydrogen chloride when react with zinc chloride is formed with the hydrogen gas is evolved with the POP-SON అంటాం. How the POP-SON will come? హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయ్యేటప్పుడు మీరు మ్యాథ్స్ టెక్నిక్ అనుకోండి, ఇట్ విల్ బస్ట్. సో దీస్ ఆర్ సమ్ కెమికల్స్. అంటే అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఈజీ వెన్ వీ డూ దిస్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will try to do few experiments. I will bring more apparatus. Why? Because recently we have bought one conical flask, one test tube, round bottomed flask, one beaker, one తెచ్చాము.
సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఏంటంటే వీ విల్ ట్రై టు డూ ఎక్స్పెరిమెంట్స్ సచ్ దట్ యూ కెన్ కమ్ టు నో వై బికాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఈస్ ఎవాల్వ్డ్, గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్, సమ్ టైమ్స్ స్మోక్ ఈజ్ ఎవాల్వ్డ్, సమ్ టైమ్స్ ప్రెసిపిటేట్ ఈజ్ ఎవాల్వ్డ్, సమ్ టైమ్స్ ఐ ఆల్రెడీ సెడ్ పంజెంట్ స్మెల్, ఆ స్మెల్ మనము భరించలేము. సో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్. మీకు తెలుసా డే టు డే లైఫ్లో కూడా మీకు అవుతుంది. ఇన్ డే టు డే లైఫ్లో కూడా యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ. మీకు తెలియదు, మీ మదరు షర్బత్ తయారు చేస్తుంది, లెమన్ కట్ చేసి చేస్తుందా, లెమన్ సిట్రస్, వాటర్ H2O, షుగర్ సూక్రోస్, ఇవన్నీ కలిపితే మీకు షుగర్ వాటర్ వస్తుంది. సో లైక్ దిస్ మనకు తెలియకుండానే మనం మన ఇంట్లో మనము ఎన్నో చేస్తాం. సాల్ట్ వాటర్ NaCl + H2O. సాల్ట్ ఫామ్లో ఏంటి Na, కామన్ సాల్ట్ ఫామ్లో ఏంటి NaCl + వాటర్ H2O. NaCl + వాటర్ గివ్స్ రైజ్ టు సాల్ట్ వాటర్. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మనం. అండర్స్టూడ్? సో ఆల్ ద స్టూడెంట్స్ ఒకసారి మీకు అర్థమైందమ్మా? సో హౌ యు ఆర్ ఫీలింగ్ టుడే సీయింగ్ ఆల్ దీస్ ల్యాబ్ ఐటమ్స్? చెప్పాలి అంటే ఫస్ట్ టైం చూస్తారా? హౌ మెనీ ఆర్ సీయింగ్ ఫస్ట్ టైం? రేజ్ యువర్ హ్యాండ్స్. సో యు ఆర్ సీయింగ్ టుడే some bases, salts and acids. So why I am not opening these are, ఇక్కడ రాస్తారు అనమాట, they are very very dangerous. These acids will be dangerous. We can touch the bases and salts, you can touch, but acids, some are dilute and some are concentrated. You need to take some precautions. In the presence of teacher or in the presence of physics or chemist only you should do the experiments. Even when you go to intermediate also, lab assistant will be guiding you to do the experiments. Because you don't know what chemical will react with what chemical, what will get, you don't know. So it is a very important thing. And ఇంకోటి అందరికీ నేను ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే, మీరు 8th 9th 10th వచ్చినప్పుడు ఎట్లయితే మీ ఇంటికి వెళ్తే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమని? ఇంటికి వెళ్ళగానే మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, యూనిఫామ్ ఐరన్ చేసుకోవాలి, అప్పుడే మమ్మీ మీకు అన్నం పెడుతుంది, అప్పుడు మీరు స్కూల్కి వస్తారు, ఇంటికి వెళ్ళినాక ఉంటుంది. అట్లా కాకుండా బ్రష్ చేయకుండా ఆ స్కూల్కి వచ్చేస్తారా? రారు. 8th 9th 10th కూడా ఫిజిక్స్ నేర్చుకోవాలన్నా, మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా కూడా, ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే 1 to 30 ఎలిమెంట్స్ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. కంఠస్థం ఉండాలి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బేరియం, బోరాన్ అట్లా చెప్పుకోవాలంటే వెళ్ళిపోవాలి ఎక్కడకు 30 ఎలిమెంట్స్ వరకు. అలాగే స్క్వేర్ రూట్స్ 1 1 1 2 2 2 3 30 40 40 దాకా నేర్చుకోవాలి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దట్ దీస్ ఆర్ ద బేసిక్స్ థింగ్స్ విచ్ విల్ లీడ్ యూ టు ద best things. Understood? ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ టైమేనా? Yes. So I think all of you liked this video. In the next class I will try to do some experiments in front of you. See, this is the first class I am showing you the acids and bases. Next time what I will do, from 8th and 9th I will select any 3 experiments. I will collect the chemicals. You sit far. If something happen, it will happen to me only. We will do a live experiments. Let us see. Every time in the physics or in the chemistry textbook, what they will say, when this is reacting with this, we'll get that. We'll get or not? We will see. Huh? So I hope all enjoyed this class. So in the next class, surely we are going to do the experiments. And this is the first of kind in this area. No school will show these chemicals. No school will show acids. No school will do the experiments. We will try to do the experiments such that you will get the knowledge. According to the mind mapping, according to psychologists, reading is important, but reading with seeing is very important. Visualize chesukodam, chudam. So in the next class we will do some important experiments. Okay children? Yes, hope all enjoyed the class. Yes, sir. Thank you.